హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను ఇందిరా. ఈరోజు మనం మంచి ప్రసాదం రెసిపీ చేసుకుందాము. సగ్గుబియ్యంతో బెల్లం పాయసం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మంచి హెల్తీ కదా, సగ్గుబియ్యం కానీ బెల్లం కానీ చాలా బాగుంటుంది. ఈజీగా ప్రిపేర్ చేయడం ఎలాగో చూద్దాము. మీరు సగ్గుబియ్యంతో పాయసం చేస్తారా, బెల్లంతో చేస్తారా, షుగర్తో చేస్తారా? నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీకు ఏ పాయసం అంటే ఇష్టమో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. 1/2 కప్ సగ్గుబియ్యం. ఈ సగ్గుబియ్యంని 2-3 టైమ్స్ కడిగి నానబెట్టాలి. మనం ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో 3 టైమ్స్ వాటర్ పోసుకొని నానబెట్టుకుంటున్నాను. ఒక 2 to 3 అవర్స్ ముందు నానబెట్టుకోవాలి. మీకు ఎంత ఎక్కువసేపు నానబెడితే అంత తొందరగా అవుతుంది. ప్యాన్లో మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకుంటున్నాను. వాటర్తో సహా వేసుకుంటున్నాను. ఇందులో ఇంకా కొన్ని వాటర్ పోసుకొని ఉడికించుకుందాము. ఈ సగ్గుబియ్యాన్ని బాగా ఉడికించుకోవాలి. ఉడుకుతుంది కదా, కలుపుకుంటూనే ఉడికించుకోండి, లేదంటే అడుగంటుతుంది. అడుగంటకుండా చూసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి ఉడికిందేమో. ఇది చూడండి, ఇప్పుడు అన్నీ తెల్లగానే కనిపిస్తున్నాయి కదా. స్పూన్లోకి తీసుకొని చూడాలి. చూడండి, ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్నాయి కదా అన్నీ. అంటే ఉడికిపోయాయి సగ్గుబియ్యం. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఇందులో బెల్లం వేసుకోవాలి. తురిమిన బెల్లం వేసుకుంటున్నాను. నేను దాదాపుగా 300 గ్రామ్స్ వరకు వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. మీకు బెల్లం ఇష్టం లేదు అంటే షుగర్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కరిగే వరకు కరిగించుకోవాలి. సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. ఇది బాగా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇది ఎంతవరకు ఉడికించుకోవాలి అంటే కొంచెం పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ బెల్లం పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంటే 2 వేళ్ళ మధ్యలో పట్టుకొని చూస్తే మనకి పాకం రావాలి. అప్పటి వరకు ఉడికించుకోవాలి. ఇందులో చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకోవాలి. దాల్చిన చెక్క వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ½ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఈలోపు మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. పాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. దీంట్లో జీడిపప్పు వేసుకుంటున్నాను. మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. అంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు. జీడిపప్పు కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. కొంచెం కొంచెం కలర్ మారుతున్నాయి కదా. ఇప్పుడు కిస్మిస్ వేసుకుందాము. చెప్పాను కదా, ఏవైనా వేసుకోవచ్చు. మీకు కావాల్సినవి డ్రై ఫ్రూట్స్, నట్స్ ఏవైనా వేసుకోవచ్చు. కిస్మిస్ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కలుపుకుంటూనే ఉడికించుకోవాలండి, లేదంటే అడుగంటుతుంది. చెక్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇలాగా మనం 2 వేళ్ళ మధ్యలో తీగ వస్తుంది. అప్పటి వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం పాలు పోసుకుందాము. చల్లని పాలు పోసుకోవాలి. అంటే ఇది సగ్గుబియ్యం వేడిగా ఉంటే పాలు చల్లగా ఉండాలి, పాలు వేడిగా ఉంటే సగ్గుబియ్యం చల్లగా ఉండాలి. 2 వేడిగా ఉంటే పాలు ఇరిగిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సగ్గుబియ్యం మళ్ళీ బెల్లం కదా, పాలు ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పాలు పోసుకోవాలి. పాలు కూడా మనకు కావాల్సినన్ని పోసుకోవచ్చు. నేను ఒక 1/2 లీటర్ పోసుకుంటున్నాను. మీరు బెల్లం చెక్ చేసుకొని కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇంకా కొంచెం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇదిగోండి, నెయ్యితో సహా వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. వేడి వేడిగా కానీ చల్లగా కానీ సర్వ్ చేసుకోవచ్చు. అంతే, చూశారు కదా ఎంత ఈజీగా సగ్గుబియ్యం బెల్లం పాయసం ప్రిపేర్ చేసుకున్నామో.
ఈ పాయసం ఏ పండగకైనా ప్రసాదంలా చేసుకోవచ్చు, దేనికైనా సూటబుల్ అనమాట. అంటే ఇప్పుడు అన్ని పండగలు వచ్చేస్తున్నాయి కదా, దేనికైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం ఉంటుంది, వినాయక చవితికి, దేనికైనా చేసుకోవచ్చు. లేదంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. డిఫరెంట్గా బాగుంటుంది కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.